ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని నా యేసు ప్రేమ. ప్రేమ 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 యేసుని ప్రేమ, ఎన్నటికైనా మారని ప్రేమ. పాపము నుండి నిన్ను రక్షించు ప్రేమ, పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించు ప్రేమ. పాపము నుండి నిన్ను రక్షించు ప్రేమ, పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించు ప్రేమ. పరిశుద్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, ప్రాణమిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. పరిశుద్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, ప్రాణమిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రేమ 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 యేసుని ప్రేమ, ఎన్నటికైనా మారని ప్రేమ. ఈ లోకం నుండి నిన్ను విడిపించు ప్రేమ, పరలోకంలోనికి నిన్ను నడిపించు ప్రేమ. ఈ లోకం నుండి నిన్ను విడిపించు ప్రేమ, పరలోకంలోనికి నిన్ను నడిపించు ప్రేమ. కల్వరి ప్రేమ, కృపగల ప్రేమ, కరుణించు ప్రేమ, నా యేసు ప్రేమ. కల్వరి ప్రేమ, కృపగల ప్రేమ, కరుణించు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రేమ 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 యేసుని ప్రేమ, ఎన్నటికైనా మారని ప్రేమ. జీవపు వెలుగులు నిన్ను స్థిరపరిచే ప్రేమ, నిత్య జీవములోనికి నిన్ను నడిపించు ప్రేమ. జీవపు వెలుగులు నిన్ను స్థిరపరిచే ప్రేమ, నిత్య జీవములోనికి నిన్ను నడిపించే ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, సమాధానమైన ప్రేమ, శాంతినిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, సమాధానమైన ప్రేమ, శాంతినిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రేమ 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 యేసుని ప్రేమ, ఎన్నటికైనా మారని ప్రేమ. ప్రేమ 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 యేసుని ప్రేమ, ఎన్నటికైనా మారని ప్రేమ. అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని నా యేసు ప్రేమ. అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని నా యేసు ప్రేమ. ప్రేమ 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. దేవుని మహాకృపను బట్టి, మహోన్నతుడైన దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ప్రతినిత్యం కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఆ ధ్యానం చేయబడిన వాక్యంతో కొనసాగిపోవడం ముందుకి అనేది చాలా ఆశీర్వాదకరమైనది.
ఈరోజు మన వాక్యం ఏంటంటే, యాజకుల పాదాలు నీళ్లను తాకితే నీళ్లు నిలిచిపోయినాయి అంటే అడ్డుగా ఉన్నాయి. అయితే దీనిలో నేనంటాను, యాజకుడు కూడా మనలాంటి మనుష్యుడే. గతంలో ఈ మాట మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్రత్యేకత ఏమిటి? యాజకులు యోర్దాను నది దాటేటప్పుడు వారి అరికాళ్ళు యోర్దాను నది జలాలను తాకగానే ఏకరాశిగా నిలబడ్డాయి. జలాలు నీరు గోడ కట్టినట్టు అట్లా నిలబడిపోయినాయట. ఎట్టి పరిస్థితిలో రాలా. యెహోషువ గ్రంథం 2, 3, 4 అధ్యాయాల్లో రాయబడిన మాటలు ఒకసారి మనం ధ్యానం చేస్తే, అక్కడ 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడిచ్చిన గైడెన్స్ యెహోషువకి, యెహోషువ యోర్దాను నది దగ్గరికి వెళ్ళగానే మీరు ఆగండి, తొందరపడకండి. నది దాటడం అంటే ఆషామాష కాదు. చిన్న కాలువ దాటటమే ఇబ్బందికరంగా ఉండిద్ది. అలాంటిది నది దాటటము అనేది ఎలా పడితే అలా వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఏమన్నా పడవలు ఉన్నాయా? లేవు. నది దాటిపోవాలంటే ఏమన్నా బ్రిడ్జ్ ఏమన్నా ఉందా? లేదు. నది ఎలా దాటిపోవాలి? ఆ నదిలో గుండానే వెళ్ళాలి. సో ఆ నదిలో గుండానే వెళ్ళాలి. కాబట్టి నది దాటాలి అంటే ఒక మనిషి ఆ నదిలో నీళ్ళల్లో దిగిపోతూ ఉండే కొద్దీ మనిషి మునిగిపోతాడు. దాని లోతు ఎంత ఉండిద్దో ఎవరికి కూడా తెలియదు. సో అందుకని ఏం చేయాలా? నదిలో ఒక దారి ఏర్పాటు చేయాలా. నదిలో దారి ఏర్పాటు చేస్తే జనమంతా నడిచి వెళ్ళిపోతారు. దారి లేకపోయినా, ఒక బ్రిడ్జ్ అనేది లేకపోయినా, ఆ నది దాటటం లేక పడవలు లేకపోయినా నది దాటటం అసాధ్యం. కానీ దేవుని యొక్క గైడెన్స్ ఎంత గొప్పగా ఉన్నదో యెహోషువకి. ప్రియులారా, ఒకటి దాటిపోవాలి అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితంలో దైవ చిత్తాన్ని తెలుసుకోలేక తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ప్రమాదాల బారిన పడిపోతూ ఉంటారు. యెహోషువకి దేవుడు గైడ్ చేస్తున్నాడు. దేవుడు ఏమని గైడ్ చేస్తున్నాడు? మీరు నిలబడండి. గమనించాలి మనం. ఎర్ర సముద్రం దాటేటప్పుడు కూడా మోషే చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలకి, మీరు నిలబడండి, ఊరకనే ఉండండి, మీరు గొనుగుడు సనుగుడు మానేసి దేవుడు ఏం చేయబోతున్నాడో అది మాత్రం చూడండి అన్నాడు. ఇక్కడ యెహోషువకి అదే గైడెన్స్ చేస్తున్నాడు. యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు, దయచేసి నా మాట ఆలకించండి అయ్యా. మన ముందు యాజకులు ఉన్నారు. యాజకులు అంటే దేవుని పని కొరకు ఏర్పరచబడిన వారు. ఎవరు పడితే వారు యాజకత్వం చేస్తారు అంటే కుదరదు. దేవుడు మాత్రమే ఏర్పరచుకుంటారు యాజకుల్ని. నేను యాజకుడిని సంకరం ఈ రోజుల్లో బైబిల్ పెట్టుకుని నేను ప్రవక్తలను వస్తే కుదరదు. అది దేవుడు ఏర్పాట్లో ఉన్న వ్యక్తి వస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన క్రియలు చూడగలుగుతాం. ఇక్కడ యెహోషువ గ్రంథములో మనం చూస్తున్నాం. యెహోషువ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఓ గొప్ప అద్భుతాన్ని మీ కళ్ళారా చూడబోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, నా ప్రజలారా ఒక గొప్ప అద్భుతం. అది ఎవరు చేస్తున్నారు తెలుసా? దేవుడు మాత్రమే తన ప్రజలకు చేయబోతున్న అద్భుతం. ఏంటి అద్భుతం అంటే, మందసాన్ని మోయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు ప్రతిష్ఠ చేసుకున్న, దేవుడు పిలుచుకున్న, దేవుడు లోకములో నుంచి ప్రత్యేకపరచుకున్న యాజక సమూహానికి ఓ బాధ్యతను అప్పగించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఆ మందసాన్ని, దేవుని యొక్క సన్నిధి కాంతి, దేవుని ఆత్మ చేత నింపబడిన మందసాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల చేత నింపబడిన మందసాన్ని మోసే బాధ్యత యాజకులు అనగా పరిశుద్ధ సమూహానికి అప్పగించారు. మీరు గమనించాలి, యాజకులు ఎలా ఉంటారు అంటే మనలాంటి మనుషులే.
లోకంలో వారు బతుకుతున్నారు, కానీ వారు లోకంతో పని లేదు, కానీ వారి పనంతా దేవునితోనే. అంటే అనగా ఏంటి? లోకములో నుంచి దేవుని కోసం మాత్రమే ప్రతిష్ట చేయబడిన లేక నాజీరు చేయబడిన వ్యక్తులు వీరు. అంటే వీరికి మనలాగా అంటే సామాన్యమైన వ్యక్తుల్లాగా లోకానుసారమైన వాటి గురించి ఆలోచన వారికి ఉండదు. వారి ఆలోచనలో పరిశుద్ధత ఉంటుంది, వారి అంతరంగంలో పరిశుద్ధత ఉంటుంది. వారు పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపు పొందిన వ్యక్తులుగా ఉంటారు. వారి ఆలోచన గాని, వారి దృష్టి గాని, వారి మనస్సు గాని ఏదైనా సరే దేవుని చేతనే వారు నడిపించబడతారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ లేఖ 8వ అధ్యాయంలో ఓ మాట, అద్భుతమైన మాట అంటున్నాడు. అక్కడ 13 నుంచి 17 వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని యొక్క కుమారులు అనబడెదరు అనంది. అంటే ఇప్పుడు యాజకులు దేని చేత నడిపించబడతారు? దేవుని కుమారులు అనబడుతున్నారంటే యాజకుల్లో ప్రవర్తనలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత. లోకానుసారమైన వ్యక్తులు మనం సరిపోల్చుకుంటే లోకంలో ఉన్న వ్యక్తుల ఆలోచనలో పరిశుద్ధత ఉంటుందా? ఏమా పరిశుద్ధమైన ఆలోచన చేస్తారా? మంచి ఆలోచన లోకస్తులు ఎప్పుడైనా చేయగలుగుతారా? వారి యొక్క ఆలోచన అంతా పాపంతో ఉంటుంది. బట్ యాజకుల యొక్క, దైవజనుల యొక్క ఆలోచన, దేవుని పిల్లల యొక్క ఆలోచన యావత్తు కూడా అది పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈరోజు ప్రభు బల్లలకు మన సమీపంగా ఉన్నాం. కాసేపట్లో ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని మనం పానం చేయబోతుండగా మన హృదయం పరిశుద్ధపరచబడాలి. ఆలోచన యావత్తు కూడా పరిశుద్ధమై ఉండాలి. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు అంటే ఆలోచనలో పరిశుద్ధత, అంతరంగంలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వారి మాటే పరిశుద్ధమైన వాక్కుగా ఉంటుంది ఎదుటి వారికి. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కదా, మరి కాసేపట్లో ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయబోతున్నాం కదా. మన ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన అంతరంగంలో పరిశుద్ధత ఉందా? మన క్రియల్లో పరిశుద్ధత ఉందా? దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? ప్రియులారా, ఈ యొక్క యాజక సమూహం ఆ మందసాన్ని మోస్తూ ఉన్నది అంటే కారణం, దానికి ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన అంతరంగం, నడకలో పరిశుద్ధత, పడకలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత. ఎటు చూసినా సరే దేవుని పోలి వారు నడిచేవారు కాబట్టే వారు ప్రత్యేకించబడ్డారు లోకంలో నుంచి. పేతురు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన పత్రికలో దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రికలో 9వ వచనంలో రాయబడిన మాటలు ఏమని ఉన్నాయి తెలుసా? ఆయన యాజకుల గురించి నేను చెప్పాను. ఇప్పుడు అహరోను మొదలుకొని ఆమోసు వరకు కూడా, తదుపరి అపోస్తుల కాలంలో కూడా దేవుడు మాత్రమే వాళ్ళని ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు. అందుకే వారి యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉంది. దాదాపు నాకు తెలిసి నిజంగా దేవుని చేత పిలువబడిన ఏ సేవకుడు కూడా ఎదుటి వారి కీడు చేయడు. మాక్సిమం చేతనైన మట్టుకు మేలు చేస్తాడు, లేదా మౌనంగా ఉంటాడు. ఈ రెండే తెలుసు. దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు ఈ దినాల్లో ఎలా ఉంటాడు అని అంటే కీడు చేయడానికి ఇష్టపడడు, పాపం చేయడానికి ఇష్టపడడు. కానీ చూసే లోకములో ఉన్న నేత్రాలకు ఆ సేవకుడు గిట్టకపోవచ్చేమో, ఆ యాజకుడు నచ్చకపోవచ్చేమో, ఆ మాట నచ్చకపోవచ్చేమో. పూర్వకాలం మనం చూస్తే యాజకులు అన్న మాటలు విరోధంగా నడిచి నాశనమైన వారు అనేక మంది ఉన్నారు. యాజకుని యొక్క మాటలకు, లేక సేవకుని యొక్క మాటలకు, లేక ప్రవక్త యొక్క మాటలకు వ్యతిరేకంగా నడిచి, అలాంటి వ్యక్తులే యాజకులు. అంటే ఒక మాట అంటే అది శాసనమే, అది జరిగిపోవటమే. ఒక సేవకుల గురించే లేక ఒక యాజకుల గురించే బైబిల్ చెప్పటల్లా దేవుని ప్రజల గురించి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాటలు ఒకసారి మనం చదువుదాం.
అయితే వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని యా నుంచి పిలిచాడంట? దేవుని పిల్లల్ని ఎక్కడి నుంచి పిలిచాడు తెలుసా? చీకటి క్రియలలో పాపములో మగ్గిపోతున్న వారికి జీవపు వెలుగునిచ్చి ఆశ్చర్యకరమైన తన జీవపు వెలుగుని దేవుడు పిలిచాడు. దావీదు అంటాడు, అయ్యా పాపములో నా తల్లి గర్భము కన్నదయ్యా, గర్భము ధరించింది, నీ పాపంలో పుట్టినోడిని, నన్ను క్షమించు, నా పాపాన్ని కడుగు, హిస్సోపుతో కడుగు, దాన్ని హిమము అంటే మంచు కంటే బాగా తెల్లగా చెయ్యి, అంటే ఏ పాపము లేకుండా నన్ను చెయ్యి దావీదు అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుని యొక్క శరీరాన్ని భుజించే వారు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆచరించవలసిన విధానం ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిచర్యను మనం మోయాలంటే, దేవుని యొక్క పల్లకి మనం మోయాలంటే చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటం నేర్చుకోవాలి. మనం పరిశుద్ధత కలిగిన వారు ప్రార్థన యోధులుగా మార్చబడతారు. పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధాత్మ శక్తి చేత పరిపూర్ణులుగా మార్చబడతారు. పరిశుద్ధత లేదు నీ జీవితంలో, ప్రార్థన లేదు నీ బ్రతుకులో. ఎందుకు అనంటే పరిశుద్ధత కాదు, అపరిశుద్ధత నిన్ను ఏలుబడి చేయుచున్నది. పాపము చీకటి ఏలుబడి చేయుచున్నది. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మరొక్కసారి చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి చదవక, అయితే చీకట్లో నుండి. చీకట్లో ఏముంటుందమ్మా? చీకట్లో ఏమేం చేస్తారు? దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, ఇంకా మోసకార్యాలు చేస్తారు, అంటే తాగుడు, రకరకాలుగా. అంటే లోకంలో పాపం అనేది ఏముంది? అది మొత్తం చీకట్లోనే జరిగింది. నరహత్య చేస్తారు కదమ్మా, ఏది చీకట్లో. బట్ దేవుడు అంటున్నాడు, దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలచిన వాని గుణాతిశయమును బట్టి ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన జీవపు వెలుగులోనికి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? నువ్వు పరిశుద్ధ జనంగా, రాజులుగా, యాజకులుగా మీరు ఉండటానికి, పరిశుద్ధ జనంగా ఉండటానికి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిస్తే మళ్ళా చీకట్లోకి పరిగెడుతున్నావు. మళ్ళా మొదటి ఆదివారమో లేదా కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారమో ఆ ప్రభు బలలో చేయి వేస్తున్నావు. ఈ చేతులు పాపం చేయబడిన చేతులని గ్రహింపు లేకుండా ఉన్నావా? అందుకే నీకు బలహీనతలు వస్తున్నాయేమో, అందుకే నీకు బలహీనతలు సంభవిస్తున్నాయేమో. ఈ చేతులతో దొంగతనాలు చేస్తున్నావా? ఈ చేతులతో చేయకూడని పనులు చేస్తున్నావా? జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డలారా, చీకట్లో ఉన్న నీ బతుకుని వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. యాజకుల గురించి మాట్లాడుతున్నాడు యెహోషువ గ్రంథంలో. ఆ యాజకులు మోయిచున్న ఆ మందసం, దేవుని మహిమ మందసం, వారు మోయిచు ఎక్కడికి వచ్చారు అని అంటే యోర్దాను నది ఒడ్డుకొచ్చి నిలబడ్డారు. అప్పుడు ప్రార్థన, నిలబడి ఉండడం ఊరికనే చేయలేదు వాళ్ళు, కబుర్లు చెప్పుకోలేదు వాళ్ళు. వీళ్ళెవరు? పరిశుద్ధమైన జనాంగం, ఎవరిలో దేవుని సొత్తైన ప్రజలు. ఏం చేశారంటే ఆ యోర్దాను నది ఒడ్డున ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రార్థన జీవితం, వారి పరిశుద్ధ జీవితం ఆటంకంగా ఉన్న ఆ నీరు లేక అడ్డుగా ఉన్న ఆ నదిని ఈజీగా ఊహించని రీతిలో దాటి వెళ్ళారు. ఎలానో తెలుసా? యాజకులు ఎప్పుడైతే దేవుని మహిమ మందసాన్ని వారి భుజముల మీదకి ఎత్తుకొని అడుగు వేశారో ప్రభు అంటున్నాడు, యెహోషువతో ఏమని అంటున్నాడు తెలుసా? యెహోషువ, ఈ యాజకులు యొక్క అరికాళ్ళు ఉన్నాయి చూసావు? ఏంటంటే అయ్యి అరికాళ్ళు, చేతులు కాదు ఇక్కడ, అరికాళ్ళు ఆ మందసాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఈ అరికాలు ఎప్పుడైతే యోర్దాను యొక్క ఆ నది జలమును తాకుతున్నదో ఆటోమేటిక్ గా, ఎవరో చెప్పినట్టు కాదండి, ఆటోమేటిక్ గా ఆ జలాన్ని తాకగానే ఈ పైనుంచి ప్రవహిస్తున్న ఈ జలము
వాటంతటి అవే గో బ్యాక్ అన్నట్టుగా ఎవరో నెట్టేసినట్టుగా ఆ ఎంతటి కూడా వెనక్కి వెళ్ళిపోయి అలా ఒక రాశికి ఏకరాశికి అట్లా నిలబడతాయట. ఇది నమ్ముతారా? సాక్ష్యాలు ఉన్నాయి, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చాలా మంది మూర్ఖులు అంటారు ఇదంతా కట్టు కదా అని. మూర్ఖులారా జ్ఞాపం చేసుకోండి, యోర్దాను నది దాటే సమయంలో ఆ యెరికో దగ్గర వాళ్ళు చేసిన గుర్తులు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గోత్రికులు 12 మందికి గుర్తుగా 12 రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుకి చరిత్రలో ఉన్నాయి ఆ 12 రాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆ రాళ్ళు పెట్టేటప్పుడు ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మీకు వివరంగా చెప్తున్నా. ఆ రాళ్ళు పేర్చేటప్పుడు అడుగుతున్నారు యెహోషువని అడుగుతారట. దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఈ రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు వీళ్ళు అడుగుతారు నిన్ను ఏమని, అయ్యా ఇంత బలమైన రాళ్ళు తీసుకొచ్చి ఎందుకు మేము ఇక్కడ పెట్టాలి అని అంటే, ఎక్కడైతే సేవకుని యొక్క పాదాలు, యాజకుల యొక్క పాదాలు ఎక్కడైతే మొట్టమొదట అడుగు పెట్టాయో ఆ పాదాలు పెట్టిన ప్లేసు దగ్గర రాళ్ళు పెట్టండి. ఏమవుతుంది అని అంటే ఆ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు తరతరాలు కూడా చెప్పుకునే ఒక సంఘటన ఇది. ఏంటో తెలుసా? ఈ రాళ్ళు నాన్నగారు అడుగుతారు, తాతగారు అడుగుతారు, ముత్తాత గారిని దగ్గర నుంచి నాన్నగారు దాకా వచ్చి అడిగినప్పుడు ఆ తండ్రి అంటాడు కదా, కొన్ని తరాలు కొన్ని యుగాలు గడిచాక ఏంట్రా ఇది గుర్తానంటే, ఆనాడు తన ప్రజలైనటువంటి తన సొత్తైన ప్రజలు యోర్దాను నది దాటటానికి ఇక్కడ ఆగి వారు ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తాన్ని తెలుసుకున్నారు. దేవుణ్ణి అడిగారు. చాలా సందర్భాల్లో మనం దేవుని చిత్తం ఏంటి తెలుసుకోం, పరుగో అందుకే ఫెయిల్ అయిపోతున్నాం. నీ జీవితం సక్సెస్ లేకుండా, నీ జీవితంలో నువ్వేం చేయబోతున్నావు అది దేవుని సన్నిధిలో పెట్టకుండా నీ సొంత ఆలోచనతో స్వలాభాపేక్షతో నువ్వు పరిగెడతా ముందుకు పడగానే ఆ ముందున్న పొల్లు రాలిపోయి ఏమవుతుంది, పెద్ద ఆర్టీసీ బస్సు అయిపోతుంది నీ జీవితం. చిన్నపిల్లలు అనేవాళ్ళం, ఒరే పెద్ద బస్సు దూరిద్రే అని కదా. పొల్లు ఊడిపోయినప్పుడు అనేవాళ్ళం గుర్తుందా? ఎంతమంది పొల్లు రాలగొట్టుకున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇది చూస్తున్న వాళ్ళు ఎంతమంది పొల్లు రాలగొట్టుకున్నారో. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మనం దేవుని సొత్తైన ప్రజలు. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏది చేయబోతున్నా మొదట దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సొంత ఆలోచనలు వద్దు. మేము ప్రార్థన చేశాం, అయ్యా మంచి నాకైతే నా భార్యకి నాకైతే కూతురు లాంటి బిడ్డ కావాలి, మాకు కోడలు వద్దు, కోడలు లోకానికి, కానీ మాకు ఒక బిడ్డ కావాలా. ప్రార్థన చేశాం, దేవుడు నిజంగా బిడ్డనే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకున్నాం, దైవ చిత్తం ఏంటో తెలుసుకొని అడుగు పెట్టాడు. ఎన్ని ఆటంకాలు, అన్ని ఆటంకాలు కూడా దేవుడు అధిగమింపచేశాడు. కానీ దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది ఇంటి దగ్గర మోకాల మీద, దేవుడు నేను కోరుకున్నది ఈ బిడ్డనే కదా అని చూపించాడు. అప్పుడు నేనన్నా, మాకు మేమేం ఆశించాం, కానీ ఆ బిడ్డను మా ఇంటికి తీసుకొచ్చుకోవటమే. మీ అందరికి తెలుసు, దేవుని చిత్తం ఉంది కాబట్టే దేవునికి మహిమకరంగా వివాహం కూడా జరిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవ చిత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి మా జీవితం బాగానే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు గొప్ప సేవ చేయాలా, అది నా కోరిక. ఆ దేవునికి అప్పచెప్తున్నా, దేవుడు చేపిస్తాడు. ఒక దినం మీరు అందరు చూస్తారు. అయితే దైవ చిత్తం లేకుండా మన సొంత ఆలోచనతో వెళ్తే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది జీవితం. ఏమైపోయిందంట? ఎంతమంది ఫ్లాప్ అయ్యారు ఇక్కడ? అవ్వలేదా? మీ సొంత ఆలోచనలు, కాసిన డబ్బులుంటే చాలు, కాదులే అయ్యగారు పట్టర్ గారు ఇది చేద్దాం అనుకుని చేసేసా, ఏమైందంటే లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అరే దైవ చిత్తం ఏంటి తెలుసుకో. ఇక్కడ ముందు నడిచింది ఎవరు? యోర్దాను నదిలో అడుగు పెట్టింది ఎవరు? ఏమండి? చాలా భావయుక్తమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. యాజకుడు అంటే సేవకుడు ముందు ఉండి నడిపించాలి నీ జీవితాన్ని, అది గుర్తుంచుకో. నీ సొంతంగా వెళ్ళి అడిగేసావా, పప్పులో కాదు బురదలో గాలేసినట్టే. దేంట్లో గాలేస్తున్నావు నువ్వు? అది ఎంత కడుగుతున్నా పోట్లా బురద. అంటే ఎన్ని అప్పులు చేసేవో నీ సక్సెస్ కోసం అని అన్ని అప్పులు కట్టలేక చేస్తున్నావు. ఇప్పుడు ప్రియులరా,
ఏదైనా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా క్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే వ్యక్తి ఎప్పుడు కూడా నష్టపోడు. మనం నష్టపోతున్నామంటే కారణం ఒకటే, మన ప్రయత్నాలు విఫలమైపోతున్నాయంటే కారణం ఒకటే, మనం అనారోగ్యమైన పరిస్థితులు దిగజారిపోతున్నామంటే కారణం ఒకటే. మనల్ని ఏమి ఏలుబడి చేస్తుందంటే అపవిత్రత ఏలుబడి చేయుచున్నది, అబద్ధాలు ఏలుబడి చేయుచున్నాయి, మోసపు కార్యాలు ఏలుబడి చేయుచున్నాయి. ఇవి ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ లేవు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సక్సెస్ కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడాలి. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, దేవుని ఆత్మచేత, వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. ఒక యాజకులే కాదు, అనగా సేవకులే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా నడిపించబడాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. యోర్దాను నది ఒడ్డును వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. నువ్వు చేయబోతున్న అడుగు, వేయబోతున్న అడుగుకి నువ్వు ప్రార్థన చేశావు ఎప్పుడన్నా? ఎందుకు నీ ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి? ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, హృదయ శుద్ధీకరణ లేదే. ఒకవేళ ఆ మోయుచున్న ఈ యాజక సమూహంలో ఎవరైనా అపవిత్రత కలిగి ఉన్నట్లయితే ఆ మందసాన్ని పట్టుకున్న మరుక్షణమే ఏమైపోతారు? బైబిల్లో రాయబడింది కదా, ఏమైపోయారు? మందసాన్ని పట్టుకున్న వాళ్ళు, ఉజ్జానవాడు ఏమైపోయాడు? దావీదు కాలంలో చనిపోయాడు, కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడండి. జస్ట్ అది పడిపోతుందని పట్టుకున్నాడు, వెంటనే షాక్ కొట్టింది. అదో పెద్ద చరిత్ర. దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకోకుండా, దైవజనుల నిర్ణయాలు తీసుకోకుండా నీ సొంత అడుగులేస్తే నీ జీవితం అట్టర్ ఫ్లాపే. గుర్తుంచుకో. మీరు అనుకోవచ్చయ్యా, మా దైవజనుడు మాట విన్నానయ్యా కానీ నష్టపోయానయ్యా. అసలు నిజంగా పిలువబడిన సేవకుడు తనంతట తాను నేనే అనుకుంటూ వచ్చినోడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన సందేశం పౌలు చెప్తాడు సంఘానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అది దాంట్లో ఏమి రాయబడి ఉన్నది అంటే 5వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అది జ్ఞాపం చేసుకోండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఎవరి చేత పిలువబడాలట? దేవుని చేత. నీ అంత నువ్వు సంకలో బైబిల్ పెట్టుకొని దేవుడు నన్ను పిలిచాడని ఊహల్లోకి వెళ్ళిపోయి ఎలబాక పోతావు, బిల్ల బయటికి పడతావు ముందుకి. నీ అందం నీ ఆకారాన్ని కూడా ఎవడు చూడలేడు. ఇకప్పుడు అంత అందవికారంగా తయారైపోతావు. అలా కాకుండా దేవుని చేత పిలువబడితే నువ్వు ఘనత పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ సందేశం ఈరోజు చెప్పబడుతున్నది? మరికొద్ది నిమిషాల్లో క్రీస్తులో ఏకమైపోతున్నట్టుగా ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, అనగా ఆయన రక్తాన్ని కూడా పానం చేస్తున్నాం. అంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తమును పానం చేసేవాడు బలహీనుడు కాదు, బలవంతుడుగా ఉండాలా. అయోగ్యుడిగా కాదు, యోగ్యుడిగా ఉండాలా. అనగా నీ హృదయం దేవుడు చూస్తున్నప్పుడు, పరిశీలన చేయించినప్పుడు పాపము క్రియలతో నింపబడి ఉన్నదా? అసహ్యమైన క్రియలు చేయడానికి నువ్వు సంసిద్ధుడవై ఉన్నావా? ఏ విధంగా తీసుకుంటున్నావు నువ్వు రొట్టె? ఏ విధంగా తాగుచున్నావు దేవుని యొక్క రక్తమును? పానం చేయించున్నావు, జ్ఞాపం చేసుకో. అపవిత్రమైన ఆలోచనలతోనా, అపవిత్రమైన తలంపులతోనా, అపవిత్రమైన క్రియలతోనా నీ హృదయంలో అపవిత్రత లేదా? అపవిత్రమైన క్రియలు లేవా? నీ చేతులతో ఏం పని చేస్తున్నావు? నీ ఆలోచనతో ఏం పని చేస్తున్నావు? నీ నడకతో ఏం పని చేస్తున్నావు? అంత పాపం మరణమైపోతుంది. అందుకే మన యొక్క దేహములోనికి మనం భుజిస్తే ఆహారం 4 దినాలు అరగకపోతే ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? అరగకపోతే ఏమవుతుంది? చెప్పాలా? కుళ్ళిపోయింది. మాంసం బాగా దొరికిందని తిన్నామనుకో, అది కుళ్ళి పురుగులు కంపు నీ దగ్గర. అవును కదా? పాపం పెంచుకునే కొద్దీ నీ దగ్గర దేవునికి సువాసన వెదజల్లదు, అసహ్యం కలుగుతుంది నీ దగ్గర.
నువ్వంటే దేవుడు అసహించుకుంటాడు. ఎందుకు తెలుసా? పరిమళ సువాసనగా నేవిల జిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా. పరిమళ సువాసనగా మనం ఉండాలని సిలువలో మౌనంగా ఉండి నీకోసం కార్చాడు, తన దేహాన్ని ఛిద్రం చేసుకున్నాడే. ఆ మహానుభావుడి యొక్క శరీరాన్ని భుజిస్తూ ఆ మహోన్నతుని యొక్క రక్తమును పానం చేయడానికి సంసిద్ధురాలవై ఉండి నీ దగ్గర పాపమనే మురికి కంపు కొడుతుందే, ఎలా మనసొప్పుతుంది? పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క శరీరాన్ని భుజించటానికి, ఆయన రక్తమును పానం చేయటానికి. ప్రియులారా, యాజకులు చూద్దాం. యాజకులు వారు యోర్దాను నది దాటిపోతూ ఉన్నారు. కానీ వారు దాటిపోయిన తర్వాత వారి వెనకాలనే 40,000 పై చిలుకు యోధాను యోధులు ఆ ఆరిన నేల మీద దాటిపోయారు. ఎలాంటి ఆరిన నేల తెలుసా? యాజకుల యొక్క పాదాలు. ఆ పాదాలు నీ ఇంటిలో అడుగు పెట్టడం నీకు ఆశీర్వదకరం. కొంతమంది సేవకులు వస్తే లెక్కలెంతనంగా ఉంటారు. అది ఎంత శాపమో తెలుసా? ఒక సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టాడంటే ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు. తనను తాను ఘనత పొందుకునే సేవకుడు కాదు. ఇక్కడ దేవుని చేత పిలువబడిన వాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎలా ఉంటాడు తెలుసా? నీ ఇంటిలో పాదం పెట్టి నీ కష్టములో, నీ కన్నీళ్లలో, నీ ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవునికి మొర్ర పెట్టగానే నువ్వు విడుదల పొందుతావే, అతను నిజమైన సేవకుడు. ఆ సేవకుడు వచ్చి పాదం పెట్టాడంటే నీ జీవితమే ధన్యత. ఆ సేవకుడు చూసే విధానం ఎలా ఉంటుంది? మన కడిపే మన స్వర్గం కాదండి. సేవకుడు మన ఇంటికి వస్తే ఒక ఆతిథ్యం ఉండాలా. అంటే పరిచర్య విధానం ఎలా ఉండాలో తెలుసా? పరిచర్య చేసే విధానం ఎలా ఉండాలో తెలుసా? దేవుడే తన యొక్క దూతను పంపాడు. ఆ దూత వచ్చినప్పుడు ఆ దూతకు నువ్వు సకల మర్యాదలు నువ్వు చేయకపోతే నువ్వు దేవుణ్ణి అగౌరవపరిచిన వ్యక్తివి. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల పెద్దల నేత్రాలే కాదు, ప్రజలు యోధాను యోధులు అనబడిన వారి నేత్రాలు తెరవబడేటట్టు ఓ అద్భుత కార్యం యెహోషువ కాలంలో దేవుడు యెహోషువకు చెప్పినట్టు చేశాడు. యెహోషువ యాజకులు మందసం మోయిచూ వెళ్ళేటప్పుడు వారి అరికాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క యోర్దాను నదీ జలాలను తాకుతాయో వెంటనే ఈ యొక్క నదీ జలాలన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే అది పారుతుందో అక్కడికి వెనక్కి వెళ్ళిపోయి ఈ యొక్క నేల అంతా కూడా పొడి నేలగా మారిపోతుంది. అంటే యాజకుల యొక్క ప్రార్థన జీవితం, సేవకుల యొక్క ప్రార్థన జీవితం ఈ సృష్టిని స్తంభింప చేస్తుంది. జ్ఞాపం చేసుకోండి ఈ మాట. ఏంటో తెలుసా? అది నీళ్లను సైతం వెనక్కి వెళ్ళేటట్టు యాజకుల ప్రార్థన ఉన్నది. సేవకుడు అంటే ఆషామాష కాదు, పారుతున్న జలం కూడా ఆపగలిగిన శక్తి సేవకుడు ప్రార్థనలో ఉన్నది. అయితే ఆ సేవకుడు పరిశుద్ధత లేకుండా అపవిత్రంగా ఉండి తన ఇష్టానుసారమైన దేవునికి ప్రతిష్ఠించబడిన సేవకుడు లోకం వైపు పరుగులు ఎడుతూ ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోతుంది. మనం ఏమంటాం తెలుసా? మనం సేవకుల మీదే కదా, మనం కాదు కదా అనుకుంటాం. పరిశుద్ధ జనంగా దేవుడు నిన్ను పిలిచాడు అనగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాల్సింది పోయి నీ క్రియల్లో అపవిత్రత ఉన్నది. సేవకుని ప్రేమించలేవు, ఈ సంఘాన్ని ప్రేమించలేవు, సంఘములో ఆ పరిచర్యను ప్రేమగా చేయలేవు. ఎవరి యొక్క కడుపు, ఎవరి స్వర్గం వారిది, ఎవరి కుటుంబం వారిది. ఇది కాదమ్మా, బాధ్యత ఉండాలి. ఇది దేవుని నివాస స్థలం, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో మనందరం ఆ కుటుంబ సభ్యులమే. ఎక్కడ ఏ కొదువు లేకుండా దేవుని ఇల్లు ఎప్పుడు సమృద్ధితో నింపబడి ఉండిద్దో అప్పుడు నీ ఇల్లు సమృద్ధితో నింపబడింది. దేవుని యొక్క నివాస స్థలములో ఉన్న నీవు ఆ నివాస స్థలాన్ని ఎప్పుడు పరిశుద్ధపరుస్తూ ఎప్పుడు ప్రార్థన ధూపం వేస్తూ ఉంటావో అప్పుడు నీ ఇల్లు ప్రార్థనా ధూపముతో నింపబడుతుంది. దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైతే నీకు కలిగిన యావత్తు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తావో దేవుడు నీకు కావలసిన సమస్త అవసరతలు, అక్కరతలు తీర్చి నిన్ను ఘనముగా లోకంలో నిలబెడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే దోపిడీదారులు
దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వలేవు. ఇవ్వనగానే అందరూ కూడా ఓ దరిద్రమైన ఆలోచనే ఉండిద్దంటే చూస్తే మీకు కూడా డబ్బు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. మొదట యాజకులు దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న వారు వారి హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నారు. లోకము నుంచి ప్రత్యేకంగా వచ్చేసారు దేవుని దగ్గరికి. దేవుని దివ్యమైన స్థలములో సన్నిధిలో నిలబడి దేవుని కోసమే వారి జీవితాన్ని అర్పించారు, త్యాగం చేశారు. దేవుని సేవలోనే ఉండిపోయారు. లోకం వైపు చూడాల, లోకంలో ఏం జరుగుతుందో వారు ఆలోచన చేయలే. అలా ఉన్నారు కనుకనే ఆ యాజకులు పాదాలు తాకగానే ఆ జలమంతా ఒక రాశి, ఏక రాశి గట్ట నిలబడిందట గోడగా. ప్రియులారా, నీరు దైవజనుల మాట వింది, గాలి దైవజన్ యొక్క మాట వినది, దుమ్ము ధూళి దైవజన్ యొక్క మాట వినది. అక్కడే కనబడుతుంది ఒక ప్రార్థన జీవితం సృష్టిని ఏ రీతిలో స్తంభింపచేసిందంటే నీళ్లు కూడా దేవుని యొక్క మాట విన్నాయి. ఆ పాద ధూళి నడిచి వెళ్ళేటప్పుడు పొడి నేలందే, ఆ ధూళి, ఆ దుమ్ము, ఆ మట్టి, ఆ మడ్డి అంతా కూడా దేవుని యొక్క మాట విని గట్టిగా పొడి నేలగా మార్చబడింది. ఆ పొడి నేలగా మార్చబట్టడానికి గాలి విసరివేయబడింది. గాలి కూడా దేవుని మాట విన్నది. మనుషుడా, నువ్వు మాత్రం దేవుని మాట వింటలేదు. ఎందుకు తెలుసా? నీకు అది ఎక్కువ. ఏది ఎక్కువ చెప్పాలి నోటితో? ఈగో అంటారు కదా, లేవా? ఈ గోస్ లేవా? ఆ గోస నిన్ను గోస్ అంటున్నాయి. ఎక్కడికి? వెనక్కి పంపిస్తుంది. అదే నీ జీవితంలో ఎంత ముందుండాలో బాప్తీసం తీసుకొని 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంత ముందుండాలి అసలు నువ్వు? యాజకుడి తర్వాత నువ్వే అన్నట్టుండాలా. అలాంటిది ఎడలో తెలుసా? ఎక్కడో అడుగుబడుకుని ఉన్నావు. ఈ లోపు ఐగుప్తు జనం కూడా తరుముకుంటూ వస్తున్నారు. ఆ తరిమే వ్యక్తుల్లో ఫస్ట్ ఎవర్రా అంటే నువ్వే అవుతున్నావు. నువ్వే కట్టడానికి బలయ్యేటట్టు తయారైపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? ముందుండవలసిన నీ పాదాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆన్లైన్ ప్రేయర్ అనగానే చాలు అద్భుతంగా నిద్రపోతాం. కారణం ఏంటి తెలుసా? ఆ టీవీలు ఎప్పుడు పగిలిపోతాయో. ఏసునామం టీవీలు పగిలిపోనుగా. ఆ టీవీలకి నిజంగా ఒక పని చేస్తే పోయిద్ది అనిపించింది. మెడలకు కట్టుకుంటే టీవీలు బాగుంటుంది. ఆ సీరియల్కి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ సీరియల్లో ఆ కాల్ నేడుతుంది అనుకో, ఇక్కడ చూసే ఈ అత్త ఎడుతూ ఉండిద్దిట. ఏడ్చిద్దే కానీ ఈ కోడలు సరిగ్గా చూసుకోదు ఈ అత్త మళ్ళీ నిజ జీవితంలో. అదేవిధంగా అత్తని ఏడిపిస్తూ ఉండిద్ది కోళ్ళలో, ఈమె ఏడుస్తూ ఉండిద్ది కూర్చొని కోళ్ళలో. పాపం అత్త ఎంత మంచిదో ఏడిపిస్తుంది. నాలాంటి మంచి కోళ్ళ కాదు, నిజమే, సొంత అత్తను బాగా చూసుకునే తట్టు. అరే టీవీ సీరియల్లో మిమ్మల్ని మార్చేస్తారు. సైతాన్ గారు ఎంత ఇదిగా మెల్ట్ చేస్తున్నారు చూసా మిమ్మల్ని. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికించే వాక్యం మార్చలేకపోతున్నదా బిడ్డలారా? అంటే వాక్యానికి దేవునికి ఎంత దూరం అయిపోయారు మీరు. ప్రార్థన జీవితం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు. యోధురాలుగా మీరు మార్చబడాలని దేవుడు ఆశకొని ఉన్నాడు. పరిశుద్ధత నిన్ను ఏలుబడి చేస్తే ప్రపంచమే తల్లకిందులైనా నీ మీదకి ఇంత కూడా రానే రాదు. దేవుడు చెప్తున్నాడు కదా యాకోబుతో, నీవు అగ్నిలో పడి వెళుతున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చజాలదు, జలములలో పడి వెళుతున్నప్పుడు జలము నిన్ను ముంచివేయ చాలదు. ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు యాజకులు వెళ్తున్నారు, ఆ యొక్క జలములు వచ్చి ముంచేసినాయా? జలములు పారిపోయిన వెనక్కి. చప్పటి కూడా తెలుస్తుంది. అది పవర్ అంటే, పరిశుద్ధతకున్న పవర్ అది, ప్రేయర్లో ఉన్న పవర్ అది. మరి నీ దగ్గర ఏ పవర్ ఉంది? ఏ రోజు చూడు సాతాను కూడా రెడీగా ఉంటాడు. అకాయ్ నాతో పాటు ఇంకో 4 ఉన్నాయి వచ్చేస్తాం నిలవనకి. ఎన్ని మాటలు చెబుతారు. ఈ గుండెల మీద రాత్రి అంతా అయ్యారండి, అబ్బో తెగ తొక్కిందండి. అసలు సైతాన్ వచ్చి నీ మీద చిందేస్తుందంటే నీ భక్తి ఎంత బలహీనమైపోయిందో జ్ఞాపం చేసుకోవా? ఆ టీవీలు మారి బాగుపడతావు. టీవీలే కాదు, ముసలం ముచ్చట, పనికి మాలిన ముచ్చట, ఇతరుల గురించి చెప్పుకోవడం ఎక్కువ. అది ఎందుకని ఉపయోగపడిద్దా? ఎందుకు ఉపయోగపడదు. మళ్ళీ అదే నేను బతికించినా బతికించదు. ప్రార్థన సమయం దొంగతనం, కానుకలు, నువ్వు దశమ భాగాన్ని దొంగతనం, అన్ని దొంగ బుద్ధులు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? నీ దొంగ బుద్ధి మానుకోవా?
మొన్న ఒక విషయంలో ఆమెకి డబ్బులు రాగానే ఏం చేసింది, అయ్యా దీంట్లో దశభాగం ఇది, అది దేవుని పనికే వాడాలి. మా వంతు మేము అంతే చేస్తాం. రేపు క్రిస్మస్ వస్తుంది, మా కుటుంబం మా వంతు మేము తగ్గం. ఎక్కడ కూడా మీరు తగ్గుతారో నాకు తెలియదు, తగ్గకూడదు. మీ సంఘాల్లో కూడా మీ వంతు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో ఇప్పటి నుంచే సిద్ధపరచుకోవాలా. సెమీ క్రిస్మస్ వస్తుందంటే ఎంత ఖర్చు ఉందో, నా ఖర్చుదే. నీతి కలిగి పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం చేసేవాడు తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి. దొంగల నిర్ణయాలు అలా ఉండవు. పాస్టర్ గారు ఈ మాటలు చెప్పాడు కాబట్టి నెక్స్ట్ వచ్చి అప్పుడు అడిగాక ఏంటంటే వచ్చేవారం అది ఏది మాట్లాడితే ఏంది డబ్బుల సంగతి ఏంది, బాగా నువ్వు విత్తనం కట్లని ఇది పేరుతున్నా చూడు, ఎంత పేర్చాను. అవునా? అరే నువ్వు పాపం పేర్చుకోబాక, పాపాన్ని పేర్చుకోబాక. లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే విడిచిపెడతావో పరిశుద్ధత నిన్ను ఏలుబడి చేసింది. పరిశుద్ధత ఎప్పుడైతే నిన్ను ఏలుబడి చేసిద్దో పవిత్రమైన కార్యాలన్నీ నీ పట్ల దేవుడు చేయడం సిద్ధంగా ఉంటాడు. వీళ్ళ దగ్గర యోధులు సిద్ధమయ్యారు. ఏమైనా చేశారా? నీళ్ళని ఏమైనా ఆపారా? అప్పటికప్పుడు అడ్డు కట్టారా? లేదా బ్రిడ్జిలో వేసారా? లేదు. ఓడలో సిద్ధపరిచి దాటారా? లేదు. జస్ట్ సేవకులు పాదాలు తాగితే చాలు నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. నీళ్లు దేవుని మాట విన్నాయి. గాలి విసిరింది, గాలి దేవుని మాట వింది. ఆ నేలంతా పొడిగా మారిపోయింది, దుమ్ము ధూళి వచ్చేసింది. దేవుని మాట దుమ్ము ధూళి కూడా విన్నది. నువ్వు వినలేకపోతున్నావు. ఎంత కఠినాత్మురాలువో, ఎంత కఠినాత్ముడో నువ్వు జ్ఞాపం చేసుకో. పరిశుద్ధత ఏలుబడి చేయాలి. ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని తెరిపించావు. నీ పరిశుద్ధత నన్ను ఏలుబడి చేయాలయ్యా. ఏ అపవిత్రమైన కార్యాలకు, ఏ అపవిత్రమైన మాటలకు, ఏ అపవిత్రమైన క్రియలకు నాలో స్థానం లేకుండా నీ పరిశుద్ధత మాత్రమే నా మీద ఏలుబడి చేసి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థించుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరి తల వంచండి, ప్రభువులో ఏకీభవించండి. తదుపరి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. పరిశుద్ధత మమ్మల్ని ఏలుబడి చేయాలి తండ్రి. అపవిత్రమైన ఆలోచనలు ఏలుబడి చేయుచున్నాయి, అపవిత్రమైన క్రియలు ఏలుబడి చేయుచున్నాయి. మా ధనం మమ్మల్ని ఏలుబడి చేయుచున్నది, మా దరిద్రం మమ్మల్ని ఏలుబడి చేయుచున్నది, మా మోసం మమ్మల్ని ఏలుబడి చేయుచున్నది. మాలో నీకు అయిష్టమైన ప్రతి కార్యం కాల్చివేసి నీ నీతి రాజ్యానికి వారసులం అవటానికి మమ్మల్ని శుద్ధీకరించమని. ప్రభువా, రోగం పాలైన వారు, ఇబ్బందులు పడుతున్న వారు, సమస్యల్లో నలిగిపోతున్న వారు, నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు ఎందరైతే ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి బాధ నుంచి విడుదల, ప్రతి విధమైన సమస్య నుంచి, ప్రతి విధమైన వేదన నుంచి, ప్రతి విధమైన బాధల నుంచి, ప్రతి విధమైన శ్రమల నుంచి, ప్రతి విధమైన రోగాల నుంచి విడుదల దయచేసి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా నీ సత్య సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.